రా నా చేతుల్లో ఉండది. ఎంతసేపు అయింది ఇంట్లో నుంచి పోయి నువ్వు? వస్తా అంటే మన వీధిలో గొడవ జరుగుతుంది. ఏమైంది? కుట్టుకుంటాన్నారా? ఆడా ఆ వీధి చివరి ఉండే పిల్లోడు వేరే పాపను లేపుకెళ్ళిపోయినాడంట. అవునా? పోలీస్ కేసు అవ్వలేదా? అయింది పెద్ద గొడవ. అవునా? మళ్ళీ ఏం జరిగింది బా? ఆడ లేపుకోబోయింది ఎవరినో కాదే, మీ చెల్లినే. ఏమండి, పని చేసుకునేటప్పుడు ముద్దు గట్రా పెట్టి నన్ను డిస్టర్బ్ చేద్దాను, నాకు భలే చిరాకు. అట్లా చెప్పండి అమ్మగారు, నాకు చెప్పి చెప్పి విసుగొచ్చేసింది. ఎట్లుందండి నాయనమ్మకి? ఏం చెప్పారు డాక్టర్లు? ఆయనకు కాళ్ళు బాగా చచ్చిపడిపోయినాయి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సింది అన్నట్టు. నాకు రాదు కదండి ఆపరేషన్ చేసేది. ఏమండి, నేను పాట పాడతాను, మీరు తాళం వేస్తారా? నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? అట్లే చేద్దాం. ఇంకా మొదలు పెడదామా? నీదే లేటు, నువ్వు మొదలు పెట్టావంటే నేను తాళం వేసుకొని పోతా. పోబ్బా. ఏమే ఇది చూసావా? మగవాళ్ళు రోజుకు 2000 మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు రోజుకు 4000 మాటలు మాట్లాడతారంట. అవును, మీకు ఏదైనా 2 సార్లు చెప్పాలి, లేకుంటే అర్థమై జావదు. ఏదే? అదే కదా చెప్పింది, మీకు 2 సార్లు చెప్పాలని. ఏమండి, నా అందానికి పోటీయే లేదు తెలుసా? అవునే, అసలు పోటీయే లేదు. అది ఎట్లా తెలుసండి? అందమైన వాళ్ళకి కదా పోటీలు, వాళ్ళతో నీకేం పోటీ ఉంటది? బా, ఇంక నీ లైఫ్ సెట్ అయిపోయింది పోయా. ఏమండి? నీ పేరు పైన 10 ఎకరాల భూమి, 2 అపార్ట్మెంట్లు, 20 లక్షలు రాసేసా. మరి ఇంకెందుకండి అంత డల్గా ఉండరు? అన్నీ రాసేసా, కానీ ఎట్లా సంపాదించాలా అని ఆలోచిస్తా ఉండ. ఇదిగో. ఏమండి, నువ్వు 5వ క్లాస్లోనే మీ మేడం లవ్ లెటర్ ఇచ్చినావు కదా, ఏమైంది? ఓ అదే, అది హోంవర్క్ అనుకుని తప్పులన్నీ అండర్లైన్ చేసి తర్వాత రోజు 4 సార్లు రాసుకోరమ్మండి. మీ అమ్మకి నాకు గొడవ వస్తే ఎవరు పక్కన నిలబడతావు? నేను గొడవ పక్కే నిలబడతా. బతికిపోయావు. పొర్రపాటును కూడా మీ అమ్మ పక్కన నింటే కాఫీలో బేది మాత్రలు కలిపి ఇచ్చేసేదాన్ని. ఏమండి, మన ఏసీ కూలింగే అవ్వట్లేదండి. మనం కొనేటప్పుడు నీళ్ళు పోసి ఇవ్వలేదేమో అండి వాళ్ళు. గొర్రె మగందానా, వాళ్ళు అమ్మేటప్పుడే ఫుల్గా పోసే ఇస్తారు మనకి. నిజమేనండి, రోజు కొన్ని గారిపోయినట్టున్నాయి. అయితే మళ్ళీ వాళ్ళు పిలిపించాల్సిందేనా? ఎంత అవుతుందో ఏమో ఈసారి. ఈ మధ్య మనుషుల్లో మానవత్వమే లేకుండా పోతుంది. ఏమైందే అంత కోపంగా వస్తాడవా? బస్సులో వస్తాంటే అసలు ఖాళీనే లేదు. నా పక్కన నిల్చున్నాడికి కండక్టర్ లేసి సీట్ ఇచ్చాడు. అదే నేను డ్రైవర్ సీట్ అడిగితే ఇవ్వకపోగా బస్సులో ఉన్న వాళ్ళందరూ నన్నే తిడుతున్నారు. యాడ మనుషులకు మానవత్వం ఉండేది? అబ్బా, అమ్మా, దెబ్బ తగిలిండే చోట ఈ పసుపు పోయి తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు కుదరదండి. ఎందుకు? నాకు దెబ్బ తగిలిన కాటి నుంచి ఇటుకు 2 కిలోమీటర్లు ఉందండి. 100 మందిలో 90 మంది భర్తలు ప్రతిరోజు వినే మాట ఏందో తెలిసినా? నేను కాబట్టి నీతో కాపురం చేస్తాడా, ఇంకెవరైనా అంటే నిన్ను వదిలేసి ఎవరికి ఎప్పుడో వెళ్ళిపోయిండ్రు. నా 10 ఏళ్ల కాపురంలో అందులో నా భార్య చెప్పే పచ్చపద్ధం ఏందో తెలిసినా? నేను ఇంకొక నిమిషం కూడా ఏడున్నాను, నేను మా పుట్టినింటికి వెళ్ళిపోతాడా. ఏమండి, పెళ్లి కాకముందు మీరు ఎన్నిసార్లు సేవింగ్ చేస్తున్నారు నెలకు? నెలకు కాదే, రోజుకు 34 సార్లు చేసేవాడిని. ఏంటండి, నువ్వేమన్నా మెంటలోడివా? కాదు, నేనప్పుడు మంగళోడిని. ఏందే అంత సీరియస్గా ఫోన్ మీద పడినావు తెల్లారితో? పొద్దున్నే మేడ పైన చీర ఊతికి ఆరేసానండి, గాలికి ఎగిరిపోయింది. అయితే గూగుల్లో ఏది వెతికినా కనిపిస్తుందని చెప్పారు కదా, అందుకే చీర వెతుకుతాండా. గొడవ పడినప్పుడల్లా మా అమ్మనో మా నాయన్ను ఆ గొడవలు ఇలా ఇది ఎందుకు? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటాం,
అది పని చేయకపోతే దాన్ని తయారు చేసిన కంపెనీని కూడా తిడతామా తిట్టమా? తిడతాము. నిన్ను తయారు చేసింది మీ అమ్మ నాన్నే కదా, మరి ఇది కూడా అంతే.